హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన నర్సరీకి అయితే వచ్చేసిన. ఈరోజు ఎట్లుంటాయి మరి 31st చూసాం డ్రాప్స్. మనకు డ్రాప్ అయితే వచ్చేసింది, వెళ్ళి లోడింగ్ అయితే చేసుకుందాము. ఈరోజు 31st, మరి ఎట్లుంటుంది ఏమో. ఈరోజు లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కొన్నే ఉన్నాయి మొక్కలు. ఇట వేసుకొని నార్సింగ్ వెళ్ళాలన్నమాట. చూపిస్తాను, నార్సింగ్లో విల్లాస్కి వెళ్ళాలి. చలో స్టార్ట్ అయిపోదాం. లోడింగ్ అయితే అయిపోయింది, స్టార్ట్ అయిపోయినా. ఈరోజు ఓన్లీ నర్సరీ కిరాయిలో కొడదాం అనుకుంటున్నాను అనమాట. ఆన్లైన్ అయితే ఆన్ చేయను, ఎందుకంటే 31st కాబట్టి ఇక ఆన్లైన్ గిట్ట ఉండేది తెలియదు. ఇక నర్సరీ మెల్లగా కొట్టుకుందాం ఈరోజు డ్రాప్స్. ఎవరు లేరు నర్సరీ కాడ, గిట్ట ఒక్కనే ఉన్నాయి ఈరోజు. ఇక్కడ యూటర్న్ చేసుకొని మనం స్ట్రైట్ వెళ్ళిపోదాం. ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మన కొత్త రోడ్ అనమాట. ఇది కాజాగూడకి. ఈ రోడ్లో వెళ్ళి మనం కాజాగూడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే నార్సింగ్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఇదే రోడ్ ఎండ్ అనమాట. ఇక్కడ యూటర్న్ చేసుకోవాలి. ఇక్కడ యూటర్న్ చేసుకొని నార్సింగ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని మనం స్ట్రైట్ వెళ్ళి యూటర్న్ చేసుకోవాలి. మళ్ళీ అక్కడే లెఫ్ట్ సైడ్లో ఉంటాయన్నమాట విల్లాస్. ట్రాఫిక్ అయితే పర్లేదు, ఈరోజు తక్కువనే ఉంది 31st కాబట్టి. వచ్చేసిన మనం లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి విల్లాస్, అవే అనమాట విల్లాస్. శ్రీవెన్ ఐరిస్ విల్లాస్ అనమాట. ఇక్కడ ఎంట్రీ చేయించేసుకొని మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం లోపలికి వచ్చేసినాము. అన్లోడింగ్ అయిపోగానే మళ్ళీ మనం నర్సరీకి వెళ్ళిపోదాం ఇంకా మెల్లగా. చలో ఇక బయటకి అయితే వెళ్ళిపోదాం. అన్లోడింగ్ అయితే అయిపోయింది, మనం బయటకి అయితే వెళ్ళిపోదాం. మనకు డ్రాప్ అయితే వచ్చింది, లోడింగ్ అయితే అవుతుంది. ఇది వచ్చేసి మనకి గచ్చిబౌలి వెళ్ళాలన్నమాట. అయిపోయింది లోడింగ్. చలో స్టార్ట్ అయితే అయిపోదాం. ఈరోజు పెద్ద ట్రాఫిక్ లేదు కాబట్టి మనం ఫాస్ట్గా అయితే డ్రాప్స్ అయితే కొట్టేసుకోవచ్చు. చూద్దాం ఈరోజు ఎన్ని డ్రాప్స్ అయితే చేస్తామో. ట్రాఫిక్ అయితే తక్కువ ఉంది. హైటెక్ సిటీ దగ్గరికి వచ్చేసినాము. ట్రాఫిక్ అయితే చాలా తక్కువ ఉంది ఈరోజు. పర్లేదు, ఇలాంటి టైంకి ఫుల్ రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోయి ఉంటాయి అన్నమాట. అస్సలు వెళ్ళలేము ఇంత ఫాస్ట్గా. అసలు డ్రాప్లు అయితే కొట్టలేము మనము ట్రాఫిక్లో. హైటెక్ సిటీ బ్రిడ్జ్ దిగి మనం స్ట్రైట్ వెళ్ళిపోయామంటే అయిపోతుంది. అక్కడే లొకేషన్. మళ్ళీ అక్కడ మెట్రో స్టేషన్ అవతలే అనమాట. ఇది అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ మన ఐక్య దగ్గర అనమాట. ఇది కనిపిస్తున్నాయి అవే స్కైవే అపార్ట్మెంట్స్. రైట్ సైడ్లో ఐక్య. మనం స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇక్కడ యూటర్న్ చేసుకుంటే మనకు లొకేషన్ అయితే వచ్చేస్తుంది. ఇది వచ్చేసి పెద్ద అపార్ట్మెంట్స్ అనమాట. చాలా స్ట్రిక్ట్ ఉంటుంది లోపటైతే. ఇదే అపార్ట్మెంట్స్. ఎంట్రీ అయితే మన వాళ్ళు చేపించేసినారు. వెళ్ళిపోదాం. కనిపిస్తుంది కదా పెద్ద అపార్ట్మెంట్, అందులోకి వెళ్ళాలి మనము. ఇక్కడ కిందికి వెళ్ళాలి మనము. B3లోకి వెళ్ళాలి. B3 అన్న B2లో కన్నా వెళ్తే అన్లోడింగ్ అయితే అయిపోతుంది అక్కడ. ఇందులో మొత్తం అన్ని లగ్జరీ కార్సే ఉంటాయి. మీకు చూపిస్తా చూడండి ఒకసారి. మొత్తం అన్ని కాస్ట్లీ కార్లే ఉంటాయి. మొత్తం అన్ని BMW, ఆడీలు, రేంజ్ రోవర్లు రైట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా, అన్నీ అవే ఉంటాయి.
మంచి మంచి బైక్స్ ఇటు ఉంటాయి, కాస్ట్లీ బైక్స్. చూడండి, వాల్వో. రైట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా అన్ని కార్లు అవే. ముంగట ఒకటి వాల్వో కారు. అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక దింపేసుకోగానే మళ్ళీ మనం నర్సరీకి వెళ్ళిపోదాం. బయటకైతే వెళ్దాము. ఇది మొత్తం మేము మళ్ళీ తిరిగి వెళ్ళాలి. చూడండి, మళ్ళీ కాస్ట్లీ కార్లు అన్నీ కనబడుతాయి. చూడండి, స్ట్రైట్లో కనబడుతున్నాయి కదా. మనం పైకి ఎక్కాలి ఇప్పుడు. పైకి ఎక్కి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతే అదే మనం బయటకైతే వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి కదా స్ట్రేట్లో హయాబుజా, బిఎండబ్ల్యూ, రేంజ్ రోవర్, ఆడి, మొత్తం అన్ని ఇవే కార్లు ఉంటాయి. పెద్ద పెద్ద బైక్ సీట్ ఉంటాయి ఇందులో. మొత్తం కాస్ట్లీ కార్స్ ఉంటాయి. రౌండ్ తిరిగి బయటకు వెళ్ళాలి ఇందులో నుంచి. చాలా స్ట్రిక్ట్ ఉంటుంది ఇలా. ఫాస్ట్గా అయితే వెళ్ళడానికి ఉండదు. మళ్ళీ సెక్యూరిటీ వాళ్ళు ఆపేస్తారు. పోనీ తలకాయనొప్పి ఉంటుంది ఇందులో. వచ్చేసినాం. స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ అయితే మనం ఎగ్జిట్ అయిపోతాం. ఏమైనా నర్సరీకి అయితే పోతాం అటు నుంచి అటే. ఇంకా ఇదే ఎగ్జిట్ అంతే. ఇక మనం మెయిన్ రోడ్ వచ్చేస్తే నర్సరీకి అయితే వెళ్ళిపోదాం. ఇంకో డ్రాప్ అయితే వచ్చింది నర్సరీ నుంచి. లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇవే కొన్ని మొక్కలు తీసుకెళ్ళాలి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 46కి వెళ్ళాలి. లోడింగ్ అయిపోయింది. చలో మనం అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం. ఈ యాస్టిస్కి మనం ఫోరమాల్ దగ్గర యూటర్న్ చేసుకొని 100 ఫీట్ రోడ్ నుంచి అట్లా వెళ్ళిపోదాం. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి ఇవన్నీ మనయే నర్సరీలో. ట్రాఫిక్ అయితే పర్లేదు ఈరోజు, కానీ తక్కువనే ఉంది. సైడ్కి అయితే వచ్చేసినాం. అన్లోడింగ్ అయితే అయిపోతుంది. సో మనం కూడా హెల్ప్ చేసినట్టు ఫాస్ట్గా అయిపోతుంది. చలో అన్లోడింగ్ అయితే అయిపోయింది. పేమెంట్ అయితే చేసిండు సార్. బయటికి వెళ్ళిపోదాం మనం. ఎక్కడ ఆగేది లేదు. మళ్ళీ నర్సరీకి ఇంకా ఇది జూబ్లీహిల్స్ అనమాట. రోడ్ నెంబర్ 46 అంతే. ఇంకా మనం రైట్ తీసుకున్నామంటే ఇక సీదా మెయిన్ రోడ్ నుంచి నర్సరీకి వెళ్ళిపోతాం. మనకైతే ఒక డ్రాప్ అయితే వచ్చింది. లోడింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి మళ్ళీ గచ్చిబౌలి వెళ్ళాలి. మనం ఇందాక వెళ్ళాం కదా అపార్ట్మెంట్స్, దానికన్నా ముందే విల్లాస్ వస్తాయి అనమాట. ఆ విల్లాస్కి వెళ్ళాలి. ఎక్కువ లేవు మొక్కలు, ఒక 8 మొక్కలునే అంతే. లోడింగ్ అయితే అయిపోయింది. చలో స్టార్ట్ అయిపోదాం. స్ట్రైట్ వెళ్ళిపోయినామంటే మన ఐక్య నుంచి అట్లా మళ్ళీ బ్రిడ్జ్ అవతల నుంచి వెళ్ళిపోవాలి అంతే. దగ్గరే లొకేషన్ ఇది. ఇట ఫాస్ట్ అయిపోతుంది కిరాయి. వచ్చేసినాం విల్లాస్కి. ఇవే విల్లాస్ అనమాట. అన్లోడింగ్ అయితే అవుతుంది. పోయేటప్పుడు చూపిస్తా విల్లాస్ ఎట్లుంటాయో. అయిపోయింది అన్లోడింగ్. అన్లోడింగ్ అయితే అయిపోయింది. పేమెంట్ అయితే ఆన్లైన్ చేసినారు. చలో నర్సరీకి అయితే వెళ్ళిపోదాం. ఇవే అనమాట విల్లాస్.
ఈరోజు పర్లేదు, మనకు డ్రాప్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ వచ్చినాయి, ఖాళీ అయితే లేకుండా ఈరోజు అన్ని చిన్న చిన్న డ్రాప్సే. డైలీ ఇట్లా బిజినెస్ ఉండాలి కానీ మస్తు ఉంటుంది. ఇవే విల్లాస్, మనం ఎట్లయితే వచ్చినామో అట్లనే ఎగ్జిట్ అయిపోవాలి. మనం అప్పుడు రైట్ సైడ్ నుంచి వచ్చినా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి. కానీ రోడ్ మాత్రం ఒకటే రోడ్ ఉంటుంది, మొత్తం డౌన్ దిగాలి. ఇది స్ట్రైట్ ఇంకా ఇదే మన లాస్ట్ డ్రాప్ ఈరోజు 31st కదా, అందుకే జల్దీ వెళ్ళిపోతున్నా. మధ్యాహ్నం అయిపోయింది ఆల్మోస్ట్ ఈ టైంకి, అందుకే వెళ్ళిపోతున్నాయి. టోటల్ చేసి ఎంత అమౌంట్ చేసినా మీరు ఎన్ని డ్రాప్స్ కొట్టినాం అనేది మీకు టోటల్ చేసి చూపిస్తా చూడండి. మనం మార్నింగ్ వెళ్ళాం కదా కిరాయి నార్సింగ్, అది వచ్చేసి 800 ప్లస్ ఇంకోటి వచ్చేసి మనకి 600 జూబ్లీ గచ్చిబౌలి వెళ్ళాం కదా. ప్లస్ దాని తర్వాత ఒకటి జూబ్లీస్ వెళ్ళాం కదా, రోడ్ నెంబర్ 46, అది వచ్చి 500 ప్లస్ ఇంకోటి మళ్ళీ గచ్చిబౌలి వెళ్ళాం కదా, అదొక 600. మన టోటల్ 2500. మనం లోకల్ తిరిగినాం కూడా -400 డీజిల్ అయితే అంతే. మన అర్నింగ్ 2100. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.